ఒకరోజు నది ఒడ్డున బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అక్కడే దగ్గరలో ఒక గురుకులం ఉంటుంది. అందులో ఒక ఋషి తన శిష్యులకి బోధిస్తుంటాడు. అనుకోకుండా ఆ ఋషి బుద్ధుడిని చూసి అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఈ ఋషి నవ్వుతూ, గురుదేవ, పూజలు ఆచారాల వలన ఎవరైనా సరే ఏదైనా సాధించగలరా అని అడుగుతాడు. బుద్ధుడు చిన్నగా నవ్వి, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరైనా ఈ నదిని దాటాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి ఈ విధంగా సమాధానం చెప్తాడు. వారికి ఈత వస్తే ఈదుకుంటూ దాటగలరు, లేదా ఏదైనా పడవ అందుబాటులో ఉంటే దాని మీద వెళ్తారు. ఇది కాకుండా లోతు తక్కువగా ఉంటే నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్ళగలరు అని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు మళ్ళీ ఈ మూడింటిలో ఏది కూడా అవ్వకపోతే అని అడుగుతాడు. ఆ ఋషి కాసేపు మౌనంగా ఉండిపోతాడు. కాసేపటికి విషయం అర్థం చేసుకొని బుద్ధుడి పాదాలకు నమస్కరించి, గురుదేవా, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మన ప్రయత్నం లేకుండా పూజలు ఆచారాల వల్ల ఏమీ సాధించలేం అంటాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్తాడు. ఎవరైనా సరే ఈ నది ఒడ్డున నిలబడి పూజలు ప్రార్థనలు చేస్తే నదిని దాటగలరా? వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే కానీ ఈ నదిని దాటలేరు. అదే విధంగా పూజలు విధి మీద ఆధారపడడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని చెప్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, దేవుడు మనకి తెలివితేటలు, బలం మరియు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని ఎలా వాడుకోవాలో మనమే నేర్చుకోవాలి. మన ప్రయత్నం లేకుండా దేవుడి మీద భారం వేసి నాకేమీ జరగలేదంటే అది నీ అసమర్థతే అవుతుంది.